ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత. ప్రతి సీజన్ కి మించి కొత్త రికార్డ్స్ వస్తుంటే పాత రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే అసాధ్యం. ముత్తాతలు దిగొచ్చినా సరే ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో అనేది పార్ట్ 1 కి ఎక్స్టెన్షన్. ఎవరైనా పార్ట్ 1 మిస్ చేశారంటే కింద కామెంట్ లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. నెంబర్ 6, మోస్ట్ రన్స్ ఇన్ అన్ ఓవర్. ఒక ఓవర్ లో ఎక్కువగా రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ అండ్ జడేజా. వీళ్ళిద్దరు ఒక ఓవర్ లో 37 రన్స్ కొట్టారు. అదేంటి 6 బాళ్లలో 6 సిక్స్లు కొట్టినా 30 రన్సే వస్తాయి కదా అంటే ఆ ఓవర్ లో కొన్ని నో బాల్స్ పడ్డాయి. సో వీళ్ళిద్దరు ఒక ఓవర్ లో 37 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. క్రిస్ గేల్ 2011 లో 37 రన్స్ స్కోర్ చేయగా, జడేజా నేమ్ లో హర్షద్ పల్లెలు వేసిన బౌలింగ్ లో 37 రన్స్ కొట్టడం జరిగింది. అండ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే అసాధ్యమని చెప్పుకోవచ్చు. నెంబర్ 7, మోస్ట్ క్యాచెస్ ఇన్ ఏ సీజన్. సీజన్ లో ఎక్కువగా క్యాచ్లు పట్టిన ఫీల్డర్ ఏబీ డివిలియర్స్. 2016 సీజన్ లో ఏబీ డివిలియర్స్ మొత్తం 19 క్యాచెస్ పట్టడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు కూడా ఏ సీజన్ లో కూడా 19 క్యాచ్లు దగ్గర వరకు వచ్చిన ఏ ఫీల్డర్ కూడా దరిదాపుల్లో కూడా లేడు. అండ్ 2018 లో ద బెస్ట్ క్యాచ్ ఇన్ ది ఐపీఎల్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఏబీ డివిలియర్స్ బౌండరీ దగ్గర సింగిల్ హ్యాండ్ తో జంప్ చేసి పట్టడం జరిగింది. అండ్ ఈ ఫ్లయింగ్ క్యాచ్ చూసిన విరాట్ కోహ్లీ షాక్ అయిపోయాడు. అండ్ మీకు ఐపీఎల్ లో ద బెస్ట్ క్యాచ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 8, ఫాస్టెస్ట్ 50 ఇన్ ఐపీఎల్. మన చిచ్చర్ పిడుగు అయిన యంగ్ యశస్వి జైస్వాల్ కేవలం 13 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేసి తన రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే భయపడేలా ఈ యంగ్స్టర్ తన రికార్డ్ అయితే సెట్ చేశాడు. అండ్ ఇంతకు ముందు వరకు ఐపీఎల్ లో కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్సన్ 14 బాల్స్ కి 50 చేయగా, దాన్ని బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్ అన్బ్రేకబుల్ రికార్డ్ అయితే తన పేరు మీద లిఖించుకున్నాడు. అంతేకాదు ఫస్ట్ ఓవర్ లో 26 కొట్టిన బ్యాట్స్మెన్ గా ఈ మ్యాచ్ లోనే యశస్వి జైస్వాల్ తనకంటూ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ 2.5 ఓవర్స్ లోనే 50 చేసిన ఆటగాడిగా కూడా యశస్వి జైస్వాల్ తనకంటూ ఈ మ్యాచ్ లో 3 రికార్డ్ సెట్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 9, మోస్ట్ రన్స్ ఇన్ అన్ సీజన్. ఒక సీజన్ లో ఎక్కువగా రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరికి చెప్పక్కర్లేదు అనుకుంటా, ద కింగ్ కోహ్లీ. 2016 సీజన్ లో విరాట్ కోహ్లీ మొత్తం 973 రన్స్ చేసి యావరేజ్ 81 తో 4 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలతో ఒక సీజన్ లో ఎక్కువగా రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా చరిత్రలోకి అయితే ఎక్కాడు. అండ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ రికార్డ్ ని ఎవరైనా బ్రేక్ చేయాలి అనుకునే ప్లేయర్ పేరు కింద కామెంట్ చేయండి. నెంబర్ 10, మోస్ట్ కన్సిస్టెన్సీ విన్స్ ఇన్ ఐపీఎల్. ఒక ఐపీఎల్ సీజన్ లో వరుసగా విజయాలు సాధించిన జట్టు ఏదైనా ఉంది అంటే అది కేకేఆర్ జట్టు. 2016 లో వరుసగా 10 విజయాలు సాధించి ఆ సంవత్సరం కప్ ఎగరేసుకపోయింది. సీన్ కట్ చేస్తే ఆ సీజన్ లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి కేకేఆర్ కి. కేవలం 2 విజయాలతో 4 ఓటములతో పాయింట్స్ టేబుల్ లో బిలోదా ఉంది. ఇక అప్పటి నుంచి కేకేఆర్ టీం లీగ్ స్టేజ్ లో బ్యాక్ టు బ్యాక్ 7 విజయాలు సాధించి, నాకౌట్స్ లో కూడా వరుసగా విజయాలు సాధించి, ఫైనల్లో విజయం సాధించి ఆ సంవత్సరం ఛాంపియన్ గా అవతరించి ఐపీఎల్ లో సెకండ్ టైం యాజ్ ఎ ఛాంపియన్ గా నిలిచి ఆ సంవత్సరం ప్రతి ఒక్క జట్టుకు షాక్ ఇచ్చింది గౌతమ్ గంభీర్ సేన. గైస్, ఈ రికార్డ్స్ లో మీకు ఏ రికార్డ్ బ్రేక్ చేస్తారనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.